హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బేబీ సిప్పర్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక అమ్మగా నా యొక్క అనుభవాలను ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఏ పాయింట్ మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. సిప్పర్ అంటే ఏంటంటే, సాధారణంగా పిల్లలకు మనం బాటిల్ అనేది అలవాటు చేస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క బాటిల్ ఫీడింగ్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కనుక మనం మాన్పించకపోతే ఏమవుతుందంటే, బేబీస్ అనేవాళ్ళు 2 years దాటినా 3 years దాటినా ఇంకా బాటిల్లోనే తాగడానికి ఇష్టపడతారు. బ్రెస్ట్ ఫీడింగ్ త్వరగా మాన్పించాలన్నా, లేదు అంటే బాటిల్ ఫీడింగ్ త్వరగా మానాలన్నా మనకి సిప్పర్స్ అనేవి చాలా వరకు యూజ్ అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. సాధారణంగా మనం బేబీస్కి 6 months నుంచి వాటర్ అనేది వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేస్తూ ఉంటాం. సో ఈ సిప్పర్స్లో కనుక మనం బేబీకి వాటర్ వేసిస్తే వాళ్ళు తాగడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో పాటు త్వరగా వాటర్ని తాగడానికి కూడా అలవాటు అవుతారు. సిప్పీ కప్ కూడా ఎంత ప్రెషర్ ఇస్తే అంత వాటర్ లోపలికి వెళ్తుంది. కాబట్టి మనం యాజ్ ఎ పేరెంట్స్గా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇది కంప్లీట్గా సేఫ్. ఏ ఏజ్ నుంచి యూజ్ చేయాలంటే, యాజ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు 6 months నుంచి మన బేబీకి వాటర్ అనేది ఇస్తూ ఉంటాం. కాబట్టి సో 6 months దాటిన బేబీస్ నుంచి వాళ్ళకి సిప్పీ కప్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఏ ఏజ్ బేబీస్కి ఎలాంటి సిప్పీ కప్ యూజ్ చేయాలి? 6 to 9 months ఉన్న బేబీస్కి అయితే స్పౌట్ ఉన్న సిప్పీ కప్ అనేది యూజ్ చేయాలండి. ఇలా స్పౌట్ అనేది ఉంటుందన్నమాట. దీనికి చిన్న హోల్ ఉంటుంది. సో బేబీస్ అనేవాళ్ళు వాళ్ళకు అంతటి వాళ్ళు కూర్చొని వాటర్ తాగడానికి లేదంటే మిల్క్ తాగడానికి ఇలాంటి సిప్పీ కప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఏంటంటే 9 to 1.5 year 2 years బేబీస్కి అయితే మనం ఇలాగ స్ట్రా ఉన్నవి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రా ఉన్నవి అయితే మనం లోపలికి ప్రెషర్ ఇస్తే వాటర్ అనేది వస్తుంది. కాబట్టి చిన్నపిల్లలు యూజ్ చేయలేరు. సో 9 months నుంచి మీ బేబీ యొక్క డెవలప్మెంట్ ఆధారంగా స్ట్రాతో వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారంటే స్ట్రా సిప్పీ కప్స్ అనేవి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి 360 degrees రొటేట్ అయ్యే సిప్పీ కప్స్ అండి. ఇవేంగా 10 months తర్వాత ఏంటంటే బేబీస్కి నడక వచ్చేస్తుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు బాగా అల్లరిగా కూడా ఉంటారు. కాబట్టి స్పౌట్స్ కన్నా ఇటువంటి 360 degrees రొటేట్ అయ్యేవి ఏంటంటే, బేబీ ఒకవేళ పైకి ఇలా పెట్టుకున్నా సరే వాటర్ అనేది కొంచెం కూడా వలకుండా, బేబీస్ ఒకవేళ ఇలా తిప్పేసినా లేదంటే ఇలా అన్న వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పడేసినా సరే వాటర్ అనేది కొంచెం కూడా కిందకి పడకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీ బేబీ యొక్క ఏజ్ ఆధారంగా మీరు సిప్పీ కప్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సిప్పీ కప్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి? సిప్పీ కప్స్లో మనకి హ్యాండిల్స్ ఉన్నవి ఉంటాయి, హ్యాండిల్స్ లేనివి కూడా ఉంటాయి. సో హ్యాండిల్స్ లేనివి కన్నా హ్యాండిల్స్ ఉన్నవి మనం ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే బేబీస్ వాళ్ళంతటి వాళ్ళు పట్టుకొని తాగాలంటే హ్యాండిల్స్ ఉన్నవి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో అవి స్పిల్ ప్రూఫ్గా ఉండాలి. చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఎలా తాగాలనే అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళు ఇలా తిప్పేస్తూ ఉంటారు, ఇలా పెట్టేస్తూ ఉంటారు, రివర్స్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి లోపల వాటర్ బయటికి రాకుండా ఉండేటట్టు ఖచ్చితంగా అది స్పిల్ ప్రూఫ్ అయ్యింది మాత్రం మనం చూస్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించబోయే ఏ ప్రోడక్ట్ని నేను స్పాన్సర్షిప్ చేయట్లేదండి. కంప్లీట్గా నా యొక్క జెన్యూన్ రివ్యూని మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో భాగంగా చూపించబోయే ప్రతి సిప్పీ కప్స్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే మీరు వాటిని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. బేసిక్ సిప్పీ కప్ అంటే స్పౌట్ సిప్పీ కప్. దీన్ని మనం 6 months నుంచి 8 months బేబీస్ వరకు బేసిక్గా మీరు స్టార్టింగ్ బేబీకి వాటర్ తాగిష్టం కోసం అలవాటు చేద్దాం అనుకుంటే ఈ యొక్క సిప్పీ కప్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది ఎవెంట్ కంపెనీది. ఇది మన హ్యాండిల్స్ కూడా ఉంటాయి. సిప్పీ కప్స్ యూస్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనం హైజీన్ మెయింటైన్ చేయాలి. సో దీన్ని క్లోజ్ చేసుకోవడానికి దీన్ని ఇలా మూత కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో బేబీతో ఎప్పుడైనా బయటకు వెళ్తున్నారని మూత పెట్టి క్యారీ చేసుకోవచ్చు. అలాగే బేబీ వన్స్ వాటర్ తాగేసిన తర్వాత ఇలా మూతను ఖచ్చితంగా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇది బేసిక్ సిప్పీ కప్. డెవలప్ వాళ్ళ స్ట్రా సిప్పీ కప్ అనమాట. ఇలా మనకి స్ట్రా ఉంటుంది. దీనికి స్టార్టింగ్లో ఇలాగా ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి ఒక స్విచ్ టైప్లో ఉంటుంది అనమాట. జస్ట్ దీన్ని కనుక ఇలా ఓపెన్ చేస్తే మనకి స్ట్రా అనేది లోపల నుంచి వస్తుంది. దీనికి కూడా మనకి హ్యాండిల్స్ ఉంటాయి. ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో కొంచెం పెద్ద బేబీస్కి అంటే 9 months అబోవ్ బేబీస్కి ఇక సిప్పీ కప్ని మనం యూజ్ చేయొచ్చు. లోపల స్ట్రా అనేది ఉంటుందన్నమాట. తాగేసిన తర్వాత వాటర్ని మనం ఈ యొక్క దీన్ని కనుక ఇలా క్లోజ్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఏంటంటే లెవెలప్ వారి మల్టీపర్పస్ సిప్పీ కప్ అండి. పైన మూత ఇలా ఉంటుందండి. ఇందులో మనకి స్ట్రా ఉంటుందన్నమాట. ఇందులో మనకి స్ట్రా ఉంటుంది, స్పౌట్ కూడా ఉంటుంది. సో రెండు ఒకే దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఒకసారి స్ట్రా కొని ఒకసారి స్పౌట్ కొని మనం మనీ వేస్ట్ చేసుకునే బదులు ఇలా ఒకేసారి కనుక్కుంటే మనకి మల్టీపర్పస్ కింద యూజ్ అవుతుంది. మన మనీ కూడా సేవ్ అవుతుంది. పైన ఇలాగ మూత కూడా ప్రొవైడ్ చేశారు. చూపించబోయే ప్లాస్టిక్ సిప్పీ కప్స్ అన్ని కంప్లీట్గా BPA ఫ్రీ అండి. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది లెవెలప్ వారి 2-in-1 సిప్పీ కప్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీంతో మనకి హ్యాండిల్ కూడా ఉంది కాబట్టి బేబీ పట్టుకొని తాగడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.
10 months అబోవ్ బేబీస్ నుంచి మనం 360 degrees రొటేట్ అయ్యే సిపీ కప్ని యూజ్ చేయొచ్చండి. ఇది నిబు వారి సిపీ కప్ అనమాట. లోపల ఇలా ఉంటుందండి ఇక సిపీ కప్కి. సో దీన్ని ఓపెన్ చేసేసి లోపల వాటర్ ఫిల్ చేసేసి జస్ట్ ఇలా క్లోజ్ చేస్తే ఏంటంటే సిపీ కప్స్లో వాటర్ ఎలా తాగాలి అంటే ఇక్కడ మీరు చూసినట్టు ఒక లేయర్ ఉంటుందండి, లోపల ఇంకొక లేయర్ ఉంటుందన్నమాట. బేబీ ఇలా పట్టుకొని ఇప్పుడు నేను ఎలాగైతే చేశానో అలాగా లిప్స్తో కనుక ఇక్కడ ప్రెషర్ ఇస్తే వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. మన బేబీస్ ఏంటంటే హైపర్ యాక్టివ్ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే సరిగ్గా వెయిట్ని హ్యాండిల్ చేయలేరు, ఇలా తిప్పుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా 360 degrees రొటేట్ అయ్యేది ఏంటంటే మనం ఏ యాంగిల్లో తిప్పుకున్నా ఇందులోంచి 1% ఆఫ్ వాటర్ డ్రాప్ కూడా కింద వలగదనమాట. క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. సో 10 months అబోవ్ బేబీస్ నుంచి ఇది మీ యొక్క బేబీస్కి యూజ్ చేయొచ్చండి. ఇందులో మనకి హ్యాండిల్ కూడా ఉంటుంది. కంప్లీట్గా మనకి BPA ఫ్రీ ప్లాస్టిక్ కాబట్టి బేబీస్కి తాకడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది నిబి వారి 360 degrees రొటేట్ అయ్యే సిపీ కప్. వరకు నేను మీకు ప్లాస్టిక్ చూపించాను కాబట్టి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ చూపిస్తానండి. ఫస్ట్ ఏంటంటే ఇది బేసిక్ సిపీ కప్ అనమాట. కంప్లీట్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. లోపల ఇలా ఉంటుంది. సో కంపేరింగ్ టు ప్లాస్టిక్తో పోల్చుకుంటే ఇది ప్రైస్ చాలా హైలోనే ఉంటుంది. కూడా మనకి కంప్లీట్గా హ్యాండిల్స్ అనేవి ఉంటాయండి. ఇది ఏంటంటే స్పౌట్ టైప్లో వస్తుందండి. దీనికి కూడా కంప్లీట్గా అంత హై క్వాలిటీ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది దీనిలో యూజ్ చేశారు. సో ఇలా స్పౌట్లో వస్తుంది. సో బేసిక్గా బేబీ 6 months నుంచి యూజ్ చేయాలంటే ఇక సిపీ కప్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. అయితే స్టెయిన్లెస్ స్టీల్ అనేది కొంచెం వెయిట్లో ఉంటుంది కాబట్టి మీరే తాగిచ్చేసి కొంచెం పెద్ద వాళ్ళు పట్టుకోగలుగుతున్నారు అన్న తర్వాత హ్యాండిల్ చేయడానికి ఇది బాగుంటుంది. నెక్స్ట్ ఇదేంటంటే 360 degrees రొటేట్ అయ్యే స్టెయిన్లెస్ స్టీల్ సిపీ కప్ అనమాట. కంప్లీట్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్ వస్తుందండి. దీంతో మనకి హ్యాండిల్స్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. కొంచెం పెద్ద బేబీస్ అయితే ఇలా ఈజీగా పట్టుకొని తాగడానికి బాగుంటుంది అనమాట. లోపల ఇలా ఉంటుందండి. వాటర్ కనుక ఫిల్ చేసేసి ఇది క్లోజ్ చేసేస్తే ఈ యొక్క లిప్తో ఇక్కడ ప్రెస్ చేస్తే వాటర్ అనేది లోపల నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ బేబీస్ ఇలా పెట్టేసినా సరే ఇందులోంచి 1% ఆఫ్ డ్రాప్ కూడా వాటర్ అనేది కిందకుండా ఉంటుంది. దీంతో ఎక్స్ట్రాగా మనకి క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్లాస్టిక్ అంటే మనం 3 monthsకి ఒకసారి మారుస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ అంటే 1 time ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, లైఫ్ లాంగ్ మనం యూస్ చేసుకోవచ్చు. మీరు ఎఫర్ట్ చేయగలిగితే ఇటువంటి వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఏంటంటే ఇంకా ప్రీ స్కూల్కి వెళ్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకు మనకి వాటర్ బాటిల్లో వాటర్ ఇస్తే ఏంటంటే ఓపెన్ ఏదైతే ఉందో అది బాగా వైడ్గా ఉంటుంది కదా, వాళ్ళు తాగేటప్పుడు మొత్తం వాటర్ అంతా పైన వంపేసుకుంటారు, ముక్కులోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి 2 years అబోవ్ బేబీస్కి, ప్రీ స్కూల్ వెళ్ళే బేబీస్కి ఇటువంటి సిపీ బాటిల్స్ అనేవి మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కంప్లీట్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్ వస్తుందండి. ఇలా లోపల స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది, ఇలాగా స్ట్రా అనేది వస్తుంది అనమాట. స్పెషాలిటీ ఏంటంటే హ్యాండిల్స్ అనేవి ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారు. సో దట్ బేబీ కంఫర్ట్గా తనకు తాను ఓన్గా దీన్ని తాగటానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది ఎలా ఆపరేట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ బటన్లా ఉంటుందండి. దీన్ని కనుక క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో బేబీస్ ఈజీగా కంఫర్టబుల్గా తాగడానికి ఇష్టపడతారు. నా బేబీకి అయితే ఇది బాగా నచ్చేసింది. ఇది ఇలా మనకి యానిమల్స్ ప్రింట్ అనేది ఉంటుందన్నమాట. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి హ్యాపీగా మనం బేబీకి యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఎక్స్ట్రాగా ఇలా ట్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దట్ ఒకవేళ బేబీస్ కనుక స్కూల్కి వెళ్తున్నారు అనుకుంటే ఇలా దాన్ని తీసేసి ఇలా పెట్టి అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మల్టీ పర్పస్ కింద యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కే మనకి అవైలబుల్గా ఉందండి. చాలా బాగుంది, మోడల్ చాలా బాగుంది. 100% స్టెయిన్లెస్ స్టీల్. సో మీ బేబీస్ ఒకవేళ 2 years అబోవ్ బేబీస్ అయితే హ్యాపీగా ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. నెమ్మదిగా సిపీ కప్స్లో వాటర్ తాగటం, పాలు తాగటం అలవాటు చేసుకున్నారనుకోండి, తర్వాత మనకి గ్లాస్లో తాగటం అలవాటు చేయాలి. ఇదేంటంటే గ్లాస్ సిపీ కప్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. కంప్లీట్గా మనకి ఇలా గ్లాస్ రెగ్యులర్గా మనం గ్లాస్ యూస్ చేస్తాం కదా ఇంట్లో, అలానే ఉంటుంది. అయితే ఏంటంటే ఎక్స్ట్రాగా దీంతో మనకి స్ట్రాస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దట్ బేబీస్ గ్లాస్ పట్టుకొని తాగటానికి అలవాటు అవుతుంది అనమాట. దీనిలో ఎక్స్ట్రాగా ఇలా 3 straws ఉంటాయండి. ఇక్కడ హోల్ అనేది ఉంటుందన్నమాట. జస్ట్ దీనికి ఇది ఇన్సర్ట్ చేసేస్తే ఇలా ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇందులో మీరు బేబీకి వాటర్ కానీ, మిల్క్ కానీ, జ్యూస్ కానీ ఏదైనా వేసి వాళ్ళు కంఫర్టబుల్గా తాగడానికి బాగుంటుంది అనమాట. సో తర్వాత నెమ్మదిగా వాళ్ళే గ్లాస్ అనేది ఈజీగా అలవాటు చేసుకుంటారు. దీంతో మనకి ఎక్స్ట్రాగా క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న బ్రష్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ గ్లాస్ టైప్ ఆఫ్ సిపీ కప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు గ్లాస్తో
తాగడానికి ఫాస్ట్గా అలవాటు చేసుకుంటారు. పాలు మానటానికి, బ్రెస్ట్ ఫీడింగ్ మానిపించడానికి, బాటిల్ ఫీడింగ్ మానిపించడానికి కూడా ఇటువంటి గ్లాసెస్ అనేవి మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. ఇది కంప్లీట్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్తో చేసింది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఏంటంటే రేడియం 360 డిగ్రీ సిపీ కప్ అనమాట. కొంచెం పెద్ద పిల్లలు ఏంటంటే నైట్ టైం వాటర్ కోసం ఒక్కోసారి నిద్రలో లెగుస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి. వెంటనే స్విచ్ ఆన్ చేసి గ్లాస్ ఎక్కడుంది, బాటిల్ ఎక్కడుంది వెతుక్కోవడం కష్టం అవుతుంది. సో అటువంటి పిల్లల కోసం ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి రేడియంలో వస్తుంది అనమాట. సో చీకట్లో ఇది ఎక్కడ పెట్టేసినా సరే చీకట్లో మనకి బాగా కనిపిస్తుంది. సో మనం లేచి లైట్ ఆన్ చేసి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈజీగా బేబీకి వాటర్ మనం ఫీడ్ చేయడానికైనా లేదంటే వాళ్ళు తాగడానికైనా చాలా బాగుంటుంది. సో ఇటువంటి సిపీ కప్స్ ఏంటంటే 1 year అబోవ్ బేబీస్ నుంచి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి హ్యాండిల్స్ ఉండవు కాబట్టి మీ యొక్క బేబీ యొక్క ఏజ్ ఆధారంగా ఇది మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా 360 degrees ఉంటుందండి. లోపల కనుక మనం వాటర్ ఫిల్ చేస్తే యాజ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు బేబీస్ లిప్తో ప్రెషర్ ఇచ్చినప్పుడు ఇందులోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఒకవేళ అనుకోకుండా నిద్రలో తాగేసి పక్కన పడేసినా సరే ఇందులోంచి ఎటువంటి వాటర్ అనేది లీక్ అవ్వదు. కంప్లీట్గా స్పిల్ ప్రూఫ్గా ఉంటుందన్నమాట. ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆర్డర్ చేశాను, బాగా నచ్చింది. ఒకవేళ మీరు ఇటువంటి టైప్ ఆఫ్ సిపీ కప్స్ కోసం కనుక చూస్తుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, పర్చేస్ చేయొచ్చు. నార్మల్గా బాటిల్స్కి మూత అనేది యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు వైడ్గా ఉంటుంది కాబట్టి బేబీస్ పైన పోసేసుకొని ముక్కులోకి వెళ్ళే ఛాన్సెస్ అనే ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే చిన్న హోల్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఈజీగా తాగడానికి బాగుంటుంది. ఒకేసారి వాటర్ కూడా ఫ్లో కూడా రాదు కాబట్టి వాళ్ళు తాగడానికి కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇందులో మనకి మిక్కీ మౌస్ ఉంది కాబట్టి బేబీస్ అందరికీ అంటే ప్రీ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, నెక్స్ట్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ బేబీస్కి అయితే ఇటువంటి వాటర్ బాటిల్స్ అనేవి చాలా బాగుంటాయండి. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ దీన్ని చేశారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. మూత కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో మీ బేబీస్ కొంచెం పెద్దవాళ్ళంటే ఇటువంటిది హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు. సిపీ కప్స్ని ఏ ఏజ్ వరకు యూజ్ చేయాలి అంటే వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది, వాళ్ళ చేత్తో వాళ్ళు తాగలుగుతున్నారు, పైన వంపుకోకుండా, బట్టలు తడుపుకోకుండా, ముక్కులోకి వెళ్లకుండా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతున్నారు అన్న అవగాహన ఏజ్ వాళ్ళకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మనం సిపీ కప్స్ని అవాయిడ్ చేసేసి రెగ్యులర్గా మనం యూజ్ చేసే కప్స్ని వాళ్ళకి యూజ్ చేయొచ్చు. స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగానే ఉంటుందండి. రెగ్యులర్గా మనం ఫీడింగ్ బాటిల్స్ని అయితే అందులో మిల్క్ వేస్తాం కాబట్టి స్మెల్ వస్తుంది. రోజుకి 2 నుంచి 3 సార్లు క్లీన్ చేయాలి. రోజుకి ఒక్కసారి కంపల్సరీగా ఎండ్ ఆఫ్ ది డే సిపీ కప్స్ని క్లీన్ చేసేసి నెక్స్ట్ డే వాళ్ళకి తాగడానికి ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌట్ టైప్ ఆఫ్ సిపీ కప్స్ని ఎక్కువ రోజులు యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి టూత్ అనేది డికే అవుతుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొంచెం 8 months రాగానే మీరు స్పౌట్ టైప్ ఆఫ్ సిపీ కప్ అనేసి స్ట్రా టైప్ ఆఫ్ సిపీ కప్ని యూజ్ చేస్తేనే మంచిది. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో భాగంగా సిపీ కప్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అమ్మగా నా యొక్క అనుభవాలను ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకున్నాను. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనకు చక్కని ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అమ్మ పాఠశాల. బాయ్.